దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టత అందరికీ తెలిసే విధంగా ప్రతి ఏటా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు అభినందనీయులు అని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం మేకవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయం వద్ద హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సౌజన్యంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తులు దీపాలను వెలిగించారు. మేకవారి వీధి మొత్తం శివలింగాల ఆకృతితో దీపాలను వెలిగించడంతో వీధి మొత్తం కార్తీక దీప కాంతులతో దేదీప్యమానంగా సోబిల్లింది. ఈ సందర్భంగా తలాటం హరీష్ స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పినిశెట్టి సురేష్, గుబ్బల బుజ్జి, దొరబాబు, కూటమి నాయకులు బడే కృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. చెప్పాలంటే హరీష్ స్పోర్ట్స్ హరీష్ గారు ఏ కార్యక్రమం అయినా సరే నేను ఉన్నానని ఆయన ఎక్కడో భవన్గూడి దగ్గర ఉన్నా సరే మన మేకావరి వీధిలోకి వచ్చి ప్రతి కార్యక్రమానికి ఎంతో కొంత ఆయన తోచింది డొనేట్ చేసి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే ఆయన చేసి చూపిస్తున్నారు. అలాగే మన విజయ దుర్గాదేవి ఆలయానికి కూడా ముందు సంవత్సరం కూడా చెప్పారు, స్లాబ్ నేను వేయిస్తాను, ఆ గుడి కూడా నేను పునర్నిర్మాణం చేయిస్తానని చెప్పారు. వారికి మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ బడే కృష్ణ గారు కూడా మన జిల్లా అధ్యక్షులు ఆయన కూడా వచ్చి మన మేకావరి వీధిలో దీపోత్సవంలో పాల్గొన్నారు. అలాగే మన మాజీ కార్పొరేటర్ గారు మీసాల దుర్గాప్రసాద్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథపురం మేకవారి వీధిలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఈరోజు కోటి దీపాలు కార్తీక మాసం సందర్భంగా కోటి దీపాలు వెలిగించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ దీపారాధన జరుగుతుంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరాలు ఘనంగా చేసి ఈ కార్తీక మాస విశిష్టత 10 మందికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ ఏదైతే దీపారాధన ఉందో దానికి ముఖ్యంగా మనం స్పాన్సర్ చేసినటువంటి మన తలాల హరీష్ గారిని సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే మన సభ్యులందరూ కూడా మన పెద్ద సురేష్ గారు, అలాగే చిచ్చి గారు, గారు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ప్రత్యేక కూడా ప్రతి పండుగకు మీరు చాలా వైభవంగా జరుపుతున్నారు, అలాగే జరపాలని చెప్పేసి ఈ కోటి దీపాలు పెట్టడం అనేది ఇది 5వ సంవత్సరం అనేది. అయితే గత సంవత్సరం నుంచి హరీష్ స్పోర్ట్స్ అని హరీష్ అని మాకు స్పాన్సర్గా వస్తున్నారు. అందుకని మేము కోటి దీపాలు ఎంతో చక్కగా మా యూనిటీ అంతా కలిసి మేము చక్కగా పెడుతున్నాం. చాలా ఆనందంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కోటి దీపాల మహోత్సవాలు చేశారు. ఇది ప్రతి సంవత్సరం కొనసాగాలని మాకు ఇప్పుడు హరీష్ గారు అర్థం ఉండాలని కోరుకుంటూ మేకవారి భక్తులు అందరూ కలిసి మన పినిశెట్టి సురేష్ గారు, మన బాబు గారు, మన మొత్తం కమిటీ అంతా మేకవారి కమిటీ అంతా ఎంతో పెద్ద శ్రద్ధలతో గుబ్బల బుజ్జి గారు వీరందరూ కమిటీ చాలా యూనిటీగా వీళ్ళందరూ ఈ వీధిలో ఇంత మంచి మంచి కార్యక్రమం చేస్తారు. వీళ్ళు మళ్ళీ 29వ తారీఖు మహా అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ గుడిలో పెట్టే కోటి దీపార్చన కన్నా మన వీధిలో చేయడం చాలా కష్టంతో పని. ఎంత బాగా చేశారంటే మేకవారి వీధిలో ఉన్న ఇంటికి చాలా మంచిది. వీళ్ళకి ఎప్పుడు దేవుడు ఎప్పుడు మంచి ఆరోగ్యాలతో మంచి అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెక్స్ట్ కూడా మళ్ళీ మన వీధిలో నెక్స్ట్ కార్తీక దీపాన్ని ఇంకా అంగరంగ వైభవంగా చేస్తామని కమిటీ తరఫున అందరం కలిసి చేద్దామని అనుకుంటున్నాను. ఈ అవకాశం మేకవారి మన వీధి